ఇందాకళ్ళ చెప్తున్నది అనుమానం చెయ్యడం గురించి కాదు. ఏం మరి అమ్మ ఆ వేళ నన్ను అలా రెక్కట్టుకుని తీసుకుపోయిందా? నాకు ఒళ్ళు మండిపోయింది. ఇన్సల్టు అన్నాను. ఇన్సల్టు అన్నా కూడా అనుమానం చెయ్యడమేట. అది ఇంగ్లీషు. బాబాయి ఈ మాటని బామ్మ కోప్పడ్డప్పుడు అంటాడు. అమ్మ నవ్వడం మొదలెట్టింది. నాకు బోల్డు కోపం వచ్చేసింది. బొబ్బ పోచుకోను అన్నాను వెక్కిరిస్తూ. అప్పుడు అమ్మకి కోపం వచ్చేసి ఉత్తబొబ్బ అల్లా మార్చేసి తలంటి పోసేస్తానుండు అంది. అని నిజంగా తలంటి పోసేసింది. అప్పుడు నాకు బోడిగుండు ఉండేదనుకో. నేను అప్పటికి ఏడ్చినా ఆ తర్వాత అమ్మ ఇంకోసారి గసురుకున్నప్పుడు అమ్మని కోప్పడేశాను. ఎవళ్ళు మాత్రం ఊరుకుంటారు కోప్పడక? మహా చిన్నవాళ్లే ఊరుకోరు. ఊరుకుంటే ఇంకా లోకువు కట్టేస్తారు. లోకువు కట్టడం అంటే అర్థం తెలుసుగా? నాకు తెలీదు. మా అమ్మ ఒక్కోసారి కోపంగా ఉన్నప్పుడు నాన్నని ముందస్తుగా గసురుతుంది, తరువాత కొంచెం ఏడుస్తుంది. అదన్నమాట. ఏం ఇందాక తలంటికి ముందు ఏదో చెప్తున్నాను కదూ బాబాయి వరుస గురించి. నేను పెద్దవాణ్ణి అవుతున్న కొద్దీ జ్ఞాపకం గబగబా రావటం లేదు. బాబాయి వరుస ఏమిటంటే అసలు బాబాయి సీత ఒక వరుసగా కూర్చుని చదువుకోరు. నేను మా ప్రైవేట్ మాస్టరు ఎదురుగా కూర్చుంటామా? వీళ్ళు అలా కూర్చోరు. అందుకే బామ్మ వాళ్ళ వరుస బాగేలేదంది. నేను అలాగే అనుకుని బాబాయ్ గదిలోకి వెళ్ళి మీ వరుస బాగులేదని నా అభిప్రాయం అని చెప్పేశా. ఏడుసావు లేవోయ్ బోడు గదవా, బోడి అభిప్రాయం నువ్వును అనేశాడు బాబాయ్. అనేసి నా గుండు మీద ఓ టెంకి జల్ల పుచ్చుకున్నాడు. సీత పక్కపక్కా నవ్వేసింది. బాబాయికి అసలు నేనంటే కృతజ్ఞత లేదు. కృతజ్ఞత అంటే ఏమిటంటే, మీ బాబాయ్ ఓ కాలేజీ పిల్లాడనుకో, ఆడపిల్లల కాలేజీలో ఓ అమ్మాయి బాగుంటుందనుకో, మనకు కాదు మీ బాబాయికి. అది 2 జడలు వేసుకుంటుందనుకో, అది మా వీధిలోంచే కాలేజీలకి వెళ్ళాలి కదా రోజు. మా బాబాయి ఆ వేళకే ఎదురుగుండా మగ కాలేజీ వైపు వెళ్తాడు. అప్పుడు చూసి నవ్వుతాడు కళ్ళజోళ్ళలోంచి. అంటే కళ్ళజోళ్ళలోంచి నవ్వడు, చూస్తాడన్నమాట. ఏం ఒక్కోసారి వంట అవ్వలేదనుకో, కలకత్తా రైల్లాగా బాబాయ్ లేట్ అవుతాడు. ఆ జడల పిల్ల మాత్రం చప్పునే వచ్చేస్తుంది. అప్పుడు బాబాయ్ దాన్ని చూడడం ఎలా? వీధరుగు మీద కూర్చుంటే నాన్న ఏరా ఇక్కడ కూర్చున్నావు అంటాడు. అమ్మ కూడా నవ్వుతుంది. అప్పుడు బాబాయ్ సిగ్గుపడతాడు. అందుకని ఏమిటంటే నన్ను వీధరుగు మీద ఉండమంటాడు. ఆ పిల్ల వస్తున్నప్పుడు పరిగెత్తుకు వచ్చి చెప్తే తను వచ్చేస్తాడన్నమాట. అది చాలా కష్టం. ఇప్పుడు కొన్ని కార్లు ఉన్నాయనుకో, అవి ముందర వైపు వెనకాతల వైపు ఒక్కలాగే ఉంటాయి. అందుకని దూరం నుంచి చూస్తే అలాంటి కార్లు ఇటు వస్తున్నాయో అటు పోతున్నాయో గబుక్కుని తెలీదు. ఈ జడలమ్మాయి అంతే. 2 జడలు కదూ, ఓటి ముందరికి ఓటి వెనక్కి వేసుకుంటుంది. అందుకని వస్తోందో పోతోందో తెలియదు కదా దూరానికి. ఇలా ఓ రోజున నేను కష్టపడి చూస్తూ అరుగు మీద కూర్చున్నా. ఇంతట్లోకి ఆ పిల్ల రెయ్యమని రైలు బండిలా వచ్చేస్తోంది. నేను లోపలికి వెళ్ళి బాబాయికి చెప్పి పిలుచుకొచ్చేసరికి ఇల్లు దాటిపోతుంది కదా అని ఆ పిల్లనే ముందు పిలిచి కొంచెం ఇక్కడే ఉండని చెప్పి లోపలికి వెళ్ళా. బాబాయ్ రాడే, రోడ్డు మీద నుంచుంది, రా బాబాయ్ అని చెప్పినా రాలేదు. పైగా అరవక బోడివెధవా అని టెంకిజల్ల కొట్టాడు. ఇదే కృతజ్ఞత లేదంటే అర్థం. ఏం ఆ వేళ అలా బోడివెధవా అన్నాడా? మొన్నను మీ వరుస బాగులేదంటే బోడి అభిప్రాయం అని మళ్ళా అన్నాడా? బాబాయ్ అలా నాది బోడి అభిప్రాయం అనడానికి నాకు బోడిగుండు ఉండడమే కదా ఫలితం అనుకున్నాను. ఆ ఫలితం వల్ల కోపం వచ్చేసింది. ఫలితం అంటే కారణం అంటే నాకు తెలీదు. ఈ అభిప్రాయం నాది కాదు బామ్మదిలే అని చెప్పేద్దామనుకున్నాను. కానీ ఏం లాభం? నాకు కొంచెం పిలకైనా ఉంది, బామ్మకి పిలక కూడా లేదు. అందుకని ఊరుకున్నాను. అయినా కోపం వచ్చేసింది. ఈ అన్నింటికి ఈ బోడిగుండు పిలకాయే కదా ఫలితం అనుకుని వెంటనే నాన్న జేబులోంచి ఓ కాణీ తీసుకుని నా బండి కొరడా, నిజం కొరడా తెలిసినా పట్టుకుని రయ్యమని వెళ్ళిపోయాను. ఎక్కడికి? మెడ్రాస్ క్రాపింగ్ షాప్ అని ఉంటుంది ఆ పక్క, అది వీధి చివర. మాది ఇది వరకు మెడ్రాసేగా, దసరాకి వెళ్ళాంలే, 10 రోజులు ఉన్నాం. అక్కడికి వెళ్ళి నాకు అర్జెంటుగా మెడ్రాస్ క్రాపింగ్ షాప్ చేయమన్నాను.
వాడు రండి అని మర్యాద చేయలేదు. పైగా మీ నాన్నని అడిగి రమ్మన్నాడు. ఇలాంటి వాళ్ళతో నాన్న ఎప్పుడూ అమ్మ పార్టీయే, అందుకనే అడగలేదనుకో. మా నాన్నంత వాడు నా అంతవాడు నేడు, అందుకని పర్వాలేదు, మెడ్రాస్ క్రాఫింగ్ చేసేయి అన్నాను. వాడు ఓలా నవ్వాడు. అలా నవ్వితే నాకు కోపం వస్తుంది, నీకేనా సరే. అక్కడికి నా దగ్గర డబ్బు లేదనుకుంటున్నాడేమోనని కానీ చూపించాను. ఇవ్వలేదనుకో, ముందస్తుగా డబ్బు ఇవ్వకూడదు, పెద్దవాళ్ళు ఇవ్వరు. కానీ చూపించిన వాడు మెడ్రాస్ స్క్రాపింగ్ షాపు చేయనన్నాడు. ఎలాగా, నీది గుండు కదా అన్నాడు. అందుకే అర్జెంటుగా చెయ్యాలి అన్నాను నేను. చెయ్యకపోతే కొరడాతో కొట్టేస్తానన్నాను. వాడు చేయలేదు. అందుకని చెళ్ళన ఓటు ఇచ్చుకుని పరిగెట్టుకుని మా ఇంటికి వచ్చేసా. వాడు కూడా స్పీడ్గానే పరిగెత్తాడు. నా అంత స్పీడ్ కాడనుకో, అయినా పట్టేసుకుని కొట్టేస్తానని అవమానం కలిగింది. అప్పుడు ఇంకో రోడ్లోంచి నిజం జటకాల చోటుకి వెళ్ళాను. నాకు తెలియని వాళ్ళు ఉంటారేమో చూద్దామని. తెలిసిన వాళ్ళకన్నా వీళ్ళే నయం. తెలిసిన వాళ్ళు నేను పిలిస్తే బండి కట్టరు. అక్కడ ఒక్కడే కొత్తవాడున్నాడు. మా ఇంటికి రావోయ్ అని బండి కట్టించేసుకుని రయ్యమని ఇంటికి వెళ్ళిపోయి పెరట్లోకి వెళ్ళిపోయి జాన్ చెట్టు ఎక్కిపోయాను. తర్వాత పెద్దవాళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు ప్రైవేట్లు చెప్పేసుకున్నారు. చివరికి నాన్న వచ్చి బాబాయికి గట్టిగా ప్రైవేట్ చెప్పేశాడు. క్రాపింగ్ వాడికి కోపం పోయేలా డబ్బులు ఇచ్చాడు. అంతేకాకుండా బాబాయ్ వెంటనే ఓసారి క్రాపింగ్ చేయించుకోవాలన్నాడు. బామ్మ కూడా అంతే కావాలంది. బాబాయ్ వద్దన్నాడు. పెద్ద షాపుకి వెళ్తే కానీ ఫ్యాషన్గా చేయరన్నాడు. పోనీ ఇప్పుడు కొంచెం క్రాపింగ్ చేయించుకుని ఆనక పెద్ద షాపుకి వెళ్ళమంది బామ్మ. అప్పుడేమో ఆ పెద్ద షాపుకి ఈ బండి మీద వెళ్ళొచ్చునన్నాడు నాన్న. కానీ బండివాడు క్రాపింగ్ అయ్యేదాకా ఉండనన్నాడు. అంతట్లోకి క్రాపింగ్ షాప్ వాడు అస్సలు నేను క్రాపింగ్ చెయ్యను పొమ్మన్నాడు. అప్పుడేమో వాళ్ళిద్దరూ నేస్తాలైపోయారు. క్రాపింగ్ షాపింగ్ వాడు బండివాడి జటకాలో ఎక్కిపోయాడు. ఇద్దరు ఆ బండిలో వెళ్ళిపోయారు. ఆ వేళ మా ఇంట్లో అందరూ కలిసి ఒకసారి నా గుండు మీద ప్రైవేట్ చెప్పేశారన్నమాట.